చేయలేకపోయాం. ఈరోజు అక్నాలెడ్జ్ చేయ కూడా ఆయన ఉన్నారనే రకంగా అలర్ట్ చేయక తప్పని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మేమే తెచ్చాము ఇది 5 ఏళ్లు విధ్వంసం అంటే విధ్వంసం అనేది అప్పుడు ఇదిగో ఇప్పుడు జరుగుతుంది. నువ్వు దాన్ని ఏమంటారు, మీరు డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగినది అనుకుందా మనం నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేవు. నువ్వు పరిశ్రమలు ఏం చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్గా, దీన్ని ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది. ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని ఈ కొరత వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది పక్కన అంతా బాగుంది. నువ్వు అన్నిట్లో ఇదే కనుక ఉంటే కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దాని మీద ఏదో చెప్పొచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడు, మేము బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తామని, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది పోయి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధహస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్ గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరూ గమనించాలి. అదే ఇప్పుడు అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆ పైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయేమో తెలియదు కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. మనం నమ్మమంటున్నారు. మీరు బాగున్నారు ఆశ. ఇప్పుడు బయటికి పోయి ఆ క్యూలలో నిలబడేవాడు ఎవరిని కదిలించినా ఇప్పుడు నేను చూపించినవి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ దెబ్బ కొట్టింది అంటే దొంగ దెబ్బ కాదు, స్ట్రైట్ దెబ్బ కొట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కొడుతున్నాడు, ఆయన గవర్నమెంట్ కొడుతుంది. ఏ పేరుతో అంటే అమరావతికి సప్లైలు కావాలంట. రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, అమరావతిలో కాంట్రాక్టర్కు, అమరావతికి కూడా కాదు, అమరావతి దానికి ఏదో ఇది అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలా. ఆ సప్లైస్ ఎక్కడ కొరత రాకూడదు. ఇక్కడ రైతు ఆడ పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సిన లేదంటే వరికోత కదా, అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లా. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా. అన్యాయంగా ఉంది అది అసలు. అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్. అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. 100ల కొద్దీ ఆ దీనికి